ఒకవేళ మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం ఇలాగే సుఖప్రసవం జరగాలి, బిడ్డ ఆరోగ్యతతో బాగుండాలి, గుడికి వెళ్తే బాగుంటుంది, పూజలు అండ్ కొబ్బరికాయ కూడా చాలా మంది కొట్టొద్దు అని చెప్తూ ఉంటారు. 7వ నెల అంటే కొబ్బరికాయ మనం ఎప్పుడు అంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అవి అవసరం లేదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒరిజినల్గా సీమంతోపాఖ్యానం అని చేస్తారు, సీమంతం చేస్తారు, పుంసవనం అని చేస్తారు. గర్భిణి అయిన వెంటనే, స్థితి మారిన వెంటనే పుంసవనం అని చేస్తారు. లోపల బిడ్డ పూర్తిగా ఆరోగ్యవంతంగా పెరగడానికి చేసేటువంటి ప్రక్రియ. ఆ తర్వాత 7వ నెలలో సీమంతం చేస్తారు, వెల్కమ్ పార్టీ, రాబోతున్నటువంటి బిడ్డకి స్వాగతం పలకడానికి. ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా చేస్తారు. స్త్రీ ఎప్పుడు అంటే బయటకు వెళితే దుష్టగ్రహాలు, అంటే ఒక దేవాలయానికి వెళ్తే మంచిదే, దేవాలయం వెళ్ళే దారిలో చాలా పరిస్థితులు ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎక్కడికి వెళ్ళకపోవడం మంచిది. ఫస్ట్ ఇంటినే ఒక దేవాలయం కింద మార్చుకో. మన ఇంట్లో దేవుడు లేడా, సర్వాంతర్యామి అంటున్నాం కదా భగవంతుడు. మన ఇంట్లో దేవత, గుళ్ళో ఏదైతే శక్తి ఉందో అదే శక్తి మనం పిలిస్తే రాదా, మనస్ఫూర్తిగా పిలిస్తే రాదా. అందుకని అలా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, వెళితే మంచిదే. మనశ్శాంతి అనేది వెళ్తే, దేవాలయానికి వెళ్తే వస్తుంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఇల్లుని మనశ్శాంతి వచ్చే విధంగా దేవాలయం కింద మార్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అంటే ఫ్రీ డెలివరీ కోసం అడుగుతున్నారు, అలాగే ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం అడుగుతున్నారు, దేవాలయంలోకి వెళ్తే మనశ్శాంతి వస్తుంది అనుకుంటున్నారు. ఉదయిస్తున్నటువంటి సూర్యోదయాన్ని చూస్తూ నమస్కరిస్తే అద్భుతమైనటువంటి మనశ్శాంతి వచ్చేస్తుంది. ప్రతి స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఆ డాక్టర్లు చెప్పినటువంటి పరిమితుల్ని పాటిస్తూ, ఆహార విషయాల్ని అనుసరిస్తూ, సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లే, సూర్య నమస్కారాలు అన్నీ చేయొచ్చు. అంటే ప్రారంభం నుంచి మీ ఆ డాక్టర్ పర్యవేక్షణలో యోగా థెరపిస్టులు, నేను రీసెంట్గా ఒక ఆవిడని చూశాను, విపరీతమైనటువంటి యోగాసనాలు వేస్తుంది. 7వ నెల 8వ నెల విపరీతంగా పొట్ట పెరుగుంది, కానీ అద్భుతమైనటువంటి యోగాసనాలు వేస్తుంది ఆవిడ. అవన్నీ చేయొచ్చు. అంటే కొన్ని రకాల యోగాసనాలు గర్భిణీ స్త్రీలు కూడా చేస్తే ఫ్రీ డెలివరీ అవ్వడానికి, ఆ పెల్విక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ రావడం కోసం యోగా ఆసనాలు ఉంటాయి. అలాంటివి ఆ పర్యవేక్షణలో చేస్తే మనశ్శాంతి వస్తుంది. ప్రాణాయామం, ధ్యానము కూడా ఇంట్లోనే వస్తాయి ఇవన్నీ కూడా.